పల్నాడు జిల్లా చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా జరిగిన పొట్టి శ్రీరాములు వర్ధంతి. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మున్సిపల్ చైర్మన్ రఫానీ, కమిషనర్ శ్రీహరి తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఉండాలనే దృఢ నిశ్చయంతో పోరాడారు. తన ప్రాణాలను కూడా లెక్క చేయని ఆయన త్యాగం మనలో స్ఫూర్తి నింపాలి. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు తన ప్రాణత్యాగంతో శ్రీరాములు నాంది పలికారు. స్వర్గీయ శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా మన మున్సిపల్ ఆఫీస్ నందు మన యొక్క కమిషనర్ గారు, డిఈ గారు, ఇతర సిబ్బంది అందరూ కూడా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముందుగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నా యొక్క నమస్కారాలు. శ్రీరాములు గారి గురించి ఇప్పటిదాకా చెప్పారు. వారు మన యొక్క తెలుగు రాష్ట్రం కోసం అమరణ నిరాహార దీక్ష చేశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మద్రాసులో మన యొక్క తెలుగు రాష్ట్రం కూడా కలిసి ఉండేది. ఉమ్మడి రాష్ట్రాల అసెంబ్లీ జరుగుతుండేది. అలాంటి పరిస్థితుల్లో మా తెలుగు రాష్ట్రం మాకు కావాలి అని చెప్పి మరి అమరణ నిరాహార దీక్ష చేయటం, మరి వారి యొక్క ప్రాణాన్ని కూడా కోల్పోయారు. అలాంటి మహనీయుని గురించి మరి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా స్మరించుకోవడం అనేది చేసే దిశగా చేసిందంటే రాష్ట్ర ప్రభుత్వానికి, మరి ఈరోజు రాష్ట్రంలో వారి గురించి స్మరించుకుంటున్నామంటే వారి ప్రాణాలు కూడా త్యాగం చేసి రాష్ట్రం కోసం కృషి చేసిన మహనీయుడి గురించి మనం మాట్లాడటంలో తప్పేమీ లేదు. అలాంటి మహనీయుని గురించి ఈరోజు మనమంతా ఇక్కడ ఉండటం కూడా, వారికి ఘన నివాళి అర్పించడం కూడా గొప్ప నివాళిగా భావిస్తూ మరి ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ సెలవు.